నమస్కారం గురుగారు. స్వామి శరణం శశాస్త్రవి శరణమయ్యప్ప. గురుగారు, వాస్తు సమస్యలు చాలా ఉంటాయి గదా! అంటే ఆ మూల, ఈ దిక్కు అంటే ఈ చేంజెస్ చేయాలి, ఆ చేంజెస్ చేయాలని చాలామంది చెప్తూ ఉంటారు. సో, అలా చేంజెస్ కాకుండా మీ మలయాళీ తంత్ర పద్ధతిలో రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? స్వామి శరణం శశాస్త్రవి శరణమయ్యప్ప. ముందుగా హిట్ టీవీకి ప్రేక్షకులకు నమస్కారం. అయితే వాస్తు సమస్యలు ఒకప్పుడు అంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా గురువు గారిని సంప్రదించి వాస్తు ఇల్లు కట్టుకోవడం, వాస్తు అని సెట్ చేసుకుంటారు. సరే, ఇంతకుముందుకు వాస్తుకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కూడా కొన్ని వాస్తు సమస్యలు అనేది వస్తుంటాయి కొన్ని. సరే, వాస్తు పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకున్నాం. సరే, ఇల్లు మొత్తం వాస్తు పరంగానే ఉంది అనుకున్నాం. వాస్తు సమస్యలు కొంచెం ఉందనుకున్నాం. ఏదున్నా కూడా కొంచెం చిన్న రెమెడీ చెప్తాను. సరే, సమస్య ఉన్నా సమస్య లేకున్నా కూడా 4 దిక్కులు ఒకటేసారిగా కరెక్ట్ మంచిగా 4 దిక్కులుగా మనకు వాస్తు సమస్య ఏం లేకుండా మన ఇల్లు సస్యశ్యామలంగా బాగుండాలని నా ఒక రెమెడీ చెప్తాను, చేయండి. వాస్తు సమస్య ఇప్పుడు సరైన మార్గాల్లో మనకు వాస్తు ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా గురువుని సంప్రదించుకొని మనము అని చూపించుకుంటాం. సరే, ఇది బాగాలేదు, ఇక్కడ బ్రేక్ చేయాలని అంటారు. అక్కడ బాగాలేదు, ఇక్కడ బ్రేక్ చేయాలి, ఇక్కడికి వెళ్ళి తీసేయాలి, అక్కడికి వెళ్ళి తీసేయాలని కొన్ని ఉన్నది కాబట్టి గురుగారు చెప్తారు అలా. సరే, కొన్ని ఏంటంటే కొన్ని తీయలేని పరిస్థితి అనమాట. అక్కడ తీసి మనది ఇంకో దగ్గర పెట్టలేని పరిస్థితి ఉంటాయి కొన్ని. అంటే ఎట్లా అంటే ఒక్కొక్కసారి పిల్లర్ తీయమంటారు. ఆ పిల్లర్ అక్కడ ఉండొద్దు అని చెప్పేసి అలా ఉంటాయి. అంటే అక్కడ ఒక తీయలేని కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, తీయలేము కొన్ని ఉంటాయి అనమాట. అంటే అలా కాకుండా మనకు 4 దిక్కులుగా ఉత్తరం, దక్షిణం, వెస్ట్, నార్త్, సౌత్కి ఏది ఉన్నా మనకు అన్నీ కూడా ఉండాలి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఈ 4 దిక్కులు కూడా వాస్తు ఇంటికి కరెక్ట్గా ఉంటే మనకు సరైన పద్ధతిలో మన ఇల్లు అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, గూడల పరంగా, ధన పరంగా ఏదో ఒకటి ఇబ్బంది అవుతుంటుంది అనమాట. సరే, ఇంటికి ఏదో ఒకటి సమస్య రావడం, ఒకటి లేకపోతే ఒకటి ప్రాబ్లం రావడం, ఒకటి లేకపోతే ఒకటి ప్రాబ్లం, ఇంట్లో ఏదో ఒకటి వాస్తు సమస్యలతోటి వస్తుంటుంది. సరే, మన వాస్తు పరంగా వస్తుందో మన దశాంతర దశల గ్రహాల ప్రాబ్లం వస్తుందో ఏదైనా సరే మనం అనుకుంటూ వెళ్తున్నాం. సరే, ఏది లేకున్నా, వాస్తు బాగున్నా వాస్తు బాగోలేకున్నా ఏదైనా కూడా ఒక చిన్న రెమెడీ చెప్తాను, చేయండి. చాలా వాస్తుపరంగా చాలా మీకు అనుకూలంగా మారుతుంది అన్నమాట. మనకు ముందుగా వాస్తుకు సంబంధించింది. ముందుగా మనకు ఈస్ట్ డైరెక్షన్లో ఒక సూర్యుడి బొమ్మ, అంటే సూర్యుడి ప్రతిమ ఎదురు పెట్టాలి ఈస్ట్ డైరెక్షన్. తర్వాత వచ్చేసి సౌత్కి వచ్చేసి స్వాస్తిక్ చిహ్నం ఉన్న ఒక పోస్టర్ కానీ ఫోటో కానీ స్వాస్తిక్ చిహ్నం ఉన్న సౌత్ గోడకు పెట్టేసేయాలి. ఇది ఈస్ట్ గోడకు, సౌత్ గోడకు వాస్తు చిహ్నం అనేది ఎల్లో కలర్, రెడ్ కలర్ తోటి ఉండాలి. ఎల్లో కలర్, రెడ్ కలర్ తోటి మనకు వాస్తు చిహ్నం అనేది ఉండాలి గోడకి, సౌత్ గోడకి. వెస్ట్కి వచ్చేసే వరకు మనకు వెస్ట్ నైరుతి వాయుమూలకు సంబంధించింది. వెస్ట్కి వచ్చేసరికి మనకు ఒంటె బొమ్మ వచ్చి నడుస్తున్నట్టుగా ఒంటె బొమ్మ మనకు నార్త్కి నడుస్తున్నట్టుగా ఫేస్ అట్ సైడ్ పెట్టాలన్నమాట. వెస్ట్కి అనేది ఇది వచ్చేసి మనకు 3 దిక్కులు అయిపోయాక ఉత్తరం ఉందన్నమాట. ఉత్తరం ఎలా అయినా మన కుబేరుడు స్థానం కాబట్టి కుబేరుడికి సంబంధించిన ప్రవితో పెట్టాలి. మనకు 4 దిక్కులు వాస్తు ప్రాబ్లం అనేది సమానంగా మారి 4 దిక్కులకి మన వాస్తు ప్రాబ్లం ఎదురకుండా కూడా ఆ రెమెడీస్ మనం చేస్తే అది కంట్రోల్ చేసుకొని మనకు అన్ని విధాలుగా విజయంగా ఉంటుంది. ఏది షాపు కానీ, ఇల్లు కానీ, పెద్ద రాజమహల్ కానీ, పెద్ద ఏవైనా కూడా సరే వాస్తు ఉన్నా లేకుండా ఇవి పాటిస్తే ఏంటంటే ఏమైనా అనుకోని ప్రాబ్లమ్స్ ఏమన్నా చిన్న కూడా మనకు తెలియదు కదా. అది చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు అర్థం కావు కదా. అన్ని పెద్ద అంటే చూస్తాం, చిన్న ప్రాబ్లమ్స్ కూడా సూక్ష్మమైన కూడా వాస్తు అంత చిన్నది కూడా మనకు ప్రాబ్లం చేస్తుందా గురుగారు అంటే చూడండి. ఇప్పుడు మనము కాలికి చిన్న ముళ్ళు కూర్చుకోవడం మనకు ఇబ్బంది అనిపించదా? అనిపిస్తుంది. కాబట్టి ఏ చిన్న ముళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో అందునుంచి అనేసి మనకు 4 దిక్కులు అలా మనకు ఈస్ట్కు సూర్యుని, సౌత్కు స్వాస్తికి, వెస్ట్ని మనకు క్యామిల్ని ఒంటెని పెట్టండి, నార్త్కి కుబేరుని పెట్టేసి 4 దిక్కులు మనకు వాస్తు పరిపూర్ణంగా చిన్న సమస్యలు ఎదురు క్లియర్గా ఉండి మనకు అనుకూలంగా మారుతుంది అన్నమాట. హెల్త్ సమస్యలు కూడా తగ్గిపోతాయి అంటారు. వాస్తులో మనకు కొన్ని ప్రాబ్లం, ఇప్పుడు కొన్ని మూలల్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటే ఒక్కొక్క సమస్య వస్తుంది. ఆగ్నేయ మూలకు ఉంటే మనకు ధనానికి ప్రాబ్లం ఉన్నది, ఒక్కొక్క ఇప్పుడు నైరుతి మూల ప్రాబ్లం వస్తే ఆరోగ్య సమస్య అని. అంటే ఒక్కొక్క మనకు అష్ట దిక్కులు ఎలా ఉంటుందో ఒక్కొక్క దిక్కుకు ఒక
అంటే ఆ దిక్కుకు సంబంధించి చిన్న ఏనా- ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ దిక్కుకు సంబంధించిన ఏదైతే వాస్తు ప్రాబ్లం ఉందో ఆ దిక్కులో ప్రాబ్లంకి సంబంధించి మనకు ఎఫెక్ట్ మీద ఇస్తుంది effect వస్తుంది. ఎఫెక్ట్ అంటే ఒక ప్రాబ్లంకి ఒక ఎఫెక్ట్ అన్నమాట. Okay. ఇవంటే అన్ని మూలలు సరిసమానంగా సెట్ చేసుకోవడానికి ఏర్ను చేసుకోవడానికి ఇది పాటిస్తే మనకు అన్ని విధాలుగా అనుకూలంగా మారి మనకి ఇంట్లో అన్ని సమస్యలు పోయి అందరూ కూడా స్వామివారి అనుగ్రహంతో వాస్తు సమస్యలు అనిపోయి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. స్వామి శరణం. గురువుగారు చాలా చక్కగా వివరించారు. అంటే వాస్తుకు సంబంధించి ఎలాంటివి అంటే మనం ఇంట్లో ఎలాంటివి ఏమి రిమూవ్ చేయకుండా ఈ బొమ్మలు పెట్టుకుంటే సెట్ అయిపోద్దని బాగా చక్కగా వివరించారు. అంటే చాలా అంటే డబ్బులు ఏవి ఖర్చు అవ్వకుండా మనకి మన బడ్జెట్ ఫ్రెండ్లీగా అంటే ఎక్కడ షాప్లోకి వెళ్ళినా కూడా దొరుకుతుంది. సో ఈ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా ఈజీగా దొరికిపోతుంది. ధన్యవాదాలు గురువుగారు. స్వామి శరణం.